హరే కృష్ణ. ఇక మేమైతే గుడికి వెళ్తున్నామండి. మన జవహర్ దగ్గర ఉన్న మన హనుమాన్ టెంపుల్ అనమాట. హనుమాన్ టెంపుల్ ఉంది మన హనుమాన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళినాం అనమాట. కానీ చాలా బాగుందండి టెంపుల్. ఆడ మంచి మంచి దేవుళ్ళకి మంచి భజనలు అవన్నీ ఉంటాయి. మన జవహర్ నగర్ పక్కనే అనమాట. నేను వచ్చిన స్టార్టింగ్లో వెళ్ళిన, మళ్ళీ మధ్యలో ఎప్పుడు వెళ్ళలేదు. మళ్ళీ ఎప్పుడు శివరాత్రి అప్పుడు మళ్ళీ ఒకసారి వెళ్ళిన అనమాట. అక్కడ శివరాత్రికి సూపర్గా చేశారండి. మంచిగా శివరాత్రి తెల్లారి మంచి భోజనాలు పెట్టారు. అసలు భజనలు అసలు ఎంత బాగా అనిపించినాయో. నైట్ కూడా మంచిగా లైట్స్ తోటి మొత్తం మంచి డెకరేషన్ చేశారు. కానీ మంచిగా అంటే రాజస్థాన్ వాళ్ళ అనిపించింది అనమాట వాళ్ళది తీరు చూస్తుంటే. కానీ మంచిగా అనిపించిందని మంచిగా మాట్లాడతారు అనమాట అయ్యగారు కూడా. ఇంకా మేమైతే గుడికాడ అసలు ఎంత బాగా అనిపించిందో వచ్చి. అసలు బయట ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా, చాలా ప్రశాంతంగా ఉంది. మా ఫ్లోర్ వాళ్ళు అనమాట, ఫస్ట్ బ్లాక్ 4th ఫ్లోర్ అనమాట. మేము అందరం ఒక దగ్గరే ఉంటామన్నమాట. మంచిగా టైంపాస్గా వచ్చినాం. గుడికి కూడా ప్రశాంతంగా ఉంది. అయ్యగారు కూడా అంటుండు, రండమ్మ మంచిగా పొద్దున సాయంత్రం ప్రశాంతంగా ఉంటుంది అనేసి అన్నాడండి. అసలు మస్తు అనిపించింది మాకైతే అసలు. కానీ బాగా ఎండ కొట్టిందండి. కానీ లోపల కాసేపు కూర్చున్నాం. మళ్ళీ వచ్చే ముందు కొంచెం బయట కాసేపు కూర్చున్నాం నీడకి. అసలు చాలా బాగా నచ్చిందండి నాకైతే. ఇక వెళ్తాం. ఇక మేమైతే రోజు సాయంత్రం రేపు 2 డేస్కి ఒకసారైనా వెళ్ళి మంచిగా ప్రశాంతంగా, అసలు ఎంత ప్రశాంతంగా ఉందో. గాలి కూడా మస్తు వచ్చిందనమాట. ఇక కానీ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ అయితే మర్చిపోకండి. వీడియో చివరి దాకా చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? మొత్తం చివరి దాకా చూస్తే మీకు తెలుస్తుంది. హరే కృష్ణ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఛానల్ పేరు వచ్చి రమాదేవి వరల్డ్ అండి. ఇక నాకైతే 1000 మంది సబ్స్క్రైబర్లు వచ్చినందుకు చాలా 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 సంతోషంగా ఉందన్నమాట. నాకైతే అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే 1000 మంది కావడం నాకైతే చాలా గొప్ప విషయమే. కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ అయితే మర్చిపోకండి. మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా అవసరం అన్నమాట. ఇవ్వండి నాకు. ఎందుకంటే అసలు ఇంతమంది 1000 మంది అవుతారని నేను అనుకోలేదు. కానీ నాకు చాలా సంతోషం అవుతుంది. కానీ నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. కానీ వీడియో మాత్రం చివరి దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక నేనైతే పరమాన్నం చేస్తున్నా. ఇక మా ఊళ్ళైతే ఊరికే పరమాన్నం అంటున్నారు. సరే అండి. ఇక నేనైతే బెల్లం తెప్పించిన. నాకు అంత ఇష్టం అనిపించదు, వీళ్ళ కోసం అని నాకు చేస్తున్న పరమాన్నం. మా ఆయనకు చాలా ఇష్టం, మా ఊరికి బాగానే ఇష్టం. అంటే కొన్ని ఛానల్ చూసిన అనమాట. 3 సంవత్సరాలు అయినట్టు 70-80 మంది కూడా దాటలేదు. నాకు అనిపించేది
అయ్యో జాగ్రత్తగా అవుతారో ఏమో ఏంటి అనేసి. కానీ నాకు ఏదైనా సరే మంచి కానీ నాకు కనిపించేది అసలు నేను క్లిక్ అవుతానో లేదో, అసలు 1000 మంది అవుతారో లేదో, ఎన్ని సంవత్సరాలు కష్టపడాలో ఏమో అని ఒక్కొక్కసారి నాకు నేనే డీల్ అవుతుండే. కానీ నాకు నమ్మకం ఉంటుండే ఏదైనా సాధించాలని పట్టుదల ఉండాలి. మళ్ళీ మనం పెట్టే దాని మీద కూడా నలుగురికి మంచి జరగాలి, మంచి కావాలి అన్నట్టు ఉండేది. నేను పెట్టిన స్టార్ట్ చేసినాక కొన్ని రోజులకి డబల్ బెడ్రూమ్ వచ్చింది నాకు. దానివల్ల చాలామంది అందరికీ అసలు మొత్తం వాటికెళ్ళే నాకు దృష్టి అంతా ఉండేది ఇక డబల్ బెడ్రూమ్ గురించే. దానివల్ల చాలామంది నాకు సబ్స్క్రైబర్లు అయ్యారు. కానీ నేను కూడా చాలా కష్టపడ్డా, నేను కూడా చాలా తిరిగినాను అన్నమాట అప్పట్లో మనకి రాకముందైతే. కానీ రాని వాళ్ళు ఉంటే తొందరగా రండి, ఫస్ట్ వరకే మనకు అవకాశం ఉందంట. మళ్ళీ వేరే అంటే సబ్స్క్రైబర్స్ మీ ఇందాక చెప్పాను కదా, కొంచెం 70 మంది కూడా కాలేదు అనేసి. కానీ అలా ఫీల్ కాకండి, కంపల్సరీ మనం ట్రై చేస్తూనే ఉండాలి. అవుతారు, ఖచ్చితంగా అవుతారు. కానీ డిస్పాండ్ మాత్రం కావద్దు. ఎందుకంటే మనము ఫస్ట్లో అన్నిటికీ మనము ఒకదాని తర్వాత పెడుతూనే ఉండాలి వీడియోస్. ఏది క్లిక్ అయితే లేదు. నేనైతే 1.5 సంవత్సరం అవుతుంది నాకు. ఇంకొందరికి 3 నెలలు, కొందరు నెల రోజులు. అది ఎవరి అదృష్టాన్ని బట్టి వాళ్ళకు ఉంటారనమాట. నేను ఎవరిని ఉద్దేశించనట్లేదు, ఎందుకంటే నాకు చెప్పుకుంటున్నాను నాకు నేను. ఎందుకంటే పాపం చాలామంది కూడా తొందరగా కాదు. నేను కూడా నాకు ఫస్ట్లో స్టార్టింగ్ అనుకునేదాన్ని 2, 3, 5, 10 అట్లా వచ్చేసరికి అమ్మో 100 మంది 1000 మంది ఎట్లా అవుతారో భగవద్గా అనుకునేదాన్ని నేనైతే. కానీ నాకు చాలా సంతోషం అవుతుంది. 1.5 సంవత్సరంన్నరకే నాకు 1000 మంది సబ్స్క్రైబర్లు అయిందంటే నాకు అది చాలా నాకు అది గ్రేటే. కానీ నాకు డబల్ బెడ్రూమ్ చెప్పడం వల్లనే నాకు చాలామంది డబల్ బెడ్రూమ్ సరే నాకు చాలామంది అయ్యింది. కానీ నేను కూడా చాలా కష్టపడ్డానండి, ఎందుకంటే నేను కూడా డబల్ బెడ్రూమ్ కోసం బాగా తిరిగిన. కానీ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడైతే నాకు చాలా హ్యాపీ అన్నమాట. కానీ రాని వాళ్ళు ఉంటే తొందరగా వచ్చి ఉండండి, ఇల్లుని పోగొట్టుకోకండి. ఓకేనా ఫ్రెండ్స్? కానీ నాకు నేనైతే 1000 మంది సబ్స్క్రైబర్లు అయితే నేను అనుకోలేదు. కానీ అసలు ఎంత ట్రై చేసినా ఒక్కొక్కసారి తొందరగా అయితేనే ఉంటారు సబ్స్క్రైబర్లు ఒక్కొక్క వీడియోకి. ఒక్కొక్క వాటికి కూడా ఇంకా మనకు వెంటనే రాదండి, ఏదైనా చేసుకుంటూనే వస్తుంటుంది అన్నమాట. కానీ నాకు ఇదే గ్రేట్, ఎందుకంటే టైం పాస్గానే తీసినాం మేము అయితే స్టార్టింగ్ ఫోన్ కొన్నాం కదా, మాకు ఒక ఐడియా వచ్చిందన్నమాట. కానీ మా వారు ఒప్పుకుంటారో లేదో అనిపించింది. పాప మా ఆయన కూడా ఓకే అన్నారు, మా పిల్లలు కూడా ఓకే అన్నారు. కానీ నాకు ఫస్ట్లో నాకు అసలు మాటలు కూడా సరిగ్గా రావు, ఎక్కువ మాటలు ఆడాలంటే నాకు ఎక్కువ మాటలు రావు, ఎక్కువ మాట్లాడలేను నేను. అలాంటిది ఇప్పుడు వీడియో తీసినాక కొంచెం ప్రాక్టీస్ అయిపోయింది నాకు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఎవరితో సరిగా మాట్లాడను, ఎక్కువ ఇట్లా ఫ్రెండ్షిప్ లాగా ఉండదన్నమాట. నిజం చెప్పాలంటే మా ఫ్రెండ్ మా అమ్మనే. నిజం చెప్తుందా, మా అమ్మే నాకు ఫ్రెండ్. నాకు ఫ్రెండ్స్ అయినా కూడా ఎక్కువ క్లోజ్గా ఎవరితోనే ఉండను. ఎంతవరకు మాట్లాడో అంతవరకే మాట్లాడతా. అది ఎందుకో ఏమో నా ఫస్ట్ నుంచి అంతే, ఫ్రెండ్స్ ఎక్కువ ఉండరు నాకైతే. కానీ అందరితో మాట్లాడతాను, ఎక్కువ క్లోజ్గా ఉన్నాను. కలిసి ఉండాలన్నమాట, నాకైతే అదే అనిపిస్తుంది. కానీ గొడవలు పెట్టుకొని ఇంట్లో పగలు పెట్టుకొని అమ్మ వీళ్ళు ఇట్లా అట్లా అనేసి అట్లాంటివి ఏం చేయకండి. ఏదైనా ఉంటే కాంప్రమైజ్గా ఉండి మనకు ఇన్ఛార్జ్ కూడా సపోర్టింగ్ ఉంటుంది మనకి. ఏదైనా వస్తే అనేది అట్లా అన్నమాట. నేను మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాను, ఏది ఉన్నా సరే ఉంది అందరు కలిసిపోవాలి. చిన్నవి వస్తూనే ఉంటాయి, కానీ అది మైండ్లో పెట్టుకొని అట్లనే ఉండద్దు, అందరితో కలిసిపోవాలి. ఆ విషయం నాకు మా ఆయననే చెప్పిండు. మా ఆయన అంటాడు, ఏమున్నా సరే అమ్మ తిట్టుకున్నా చేసినా సరే కలిసిపోవాలంటాడు. నాకు ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, నాకు ఏదంటే నాకు అసలు మళ్ళీ మాట్లాడబుద్ధి కాదు. వాస్తవానికి నిజంగా చెప్తున్నాను నేను.
కానీ మా ఆయన అంటాడు అట్లా ఉండద్దు రామా, మనం మాట్లాడాలి, అందరితో కలిసి ఉండిపోవాలి అంటాడు. పాపం మా ఆయన అంతే. అది నేను మా ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నా. మా అమ్మ కూడా అది చెప్తుంటుంది, అందరితో కలిసిపోవాలి బిడ్డ, తిట్టుకున్నా చేసినా సరే ఏముందనేసి వాళ్ళతో నేర్చుకున్నా. ఒకప్పుడు నాకు ఇదివరకు ఎట్లుండేదాన్ని అంటే అసలు ఇంటి నుంచి బయటికి రాకపోయేదాన్ని. మళ్ళీ నాకు ఏదైనా గొడవ ఉంటే మాత్రానికి ఎవరైనా మాట అంటే నేను అసలు ఒక మాట ఇష్టం అనిపించదు, నాకు అస్సలు ఇష్టం అనిపించదు. ఇక మా ఆయన మా అమ్మ అంటుంది అట్లా ఉండద్దమ్మా, అందరితో కలిసిపోవాలి, హాయ్ అంటే హాయిలాగానే ఉండాలి, మాట్లాడాలి అనేసి అనేది. కానీ మా ఇంటికాడ కూడా అది కూడా నేను పార్షమిట్లో పోయినాక నాకు అలవాటు అయిపోయింది. మా వాళ్ళు కూడా అందరూ అసలు పొట్టు తిట్టుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు. నాకైతే చిత్రం అవుతుంది తెలుసా. అసలు నేను అనుకునేదని అంతెందుకు నేను మా ఆయననే మస్తు తిట్టుకుంటాము, తెల్లారు లేసి పక్కన వాళ్ళు అనుకునేది అబ్బా భలేగా కలిసిపోయారనేసి. మాకు అర్థం కాదు, అంటే మన కుటుంబం కానీ అట్లా ఉంటుంది. కానీ అట్లనే కాదండి, మన పక్కన వాళ్ళతో కూడా పెట్టుకున్నా సరేమో తెల్లారి మాట్లాడుకోవాలి. అంటే నేను పక్కన వాళ్ళని చూసి నేర్చుకున్నాను. నేను ఇది కూడా ఎవరైనా గొడవ పడుతున్నైతే స్టన్ అయిపోయేదాన్ని, మళ్ళీ వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు అట్లా. ఎందుకంటే మనకి ఎన్ని గొడవలు ఉన్నా చేసినా చచ్చేటప్పుడు ఏమీ ఇది కాదండి, మనము అందరితో కలిసిపోవాలి. అది నేర్చుకున్నాను నేనైతే వాస్తవానికి. నన్ను మా ఇంట్లో అయితే ఎవరైనా అంటే అమ్మ అస్సలు పడకపోతుండే, అమ్మ నన్ను అట్లా అన్నారు ఇట్లా అన్నారు, నేను దాంతో మాట్లాడేది ఏంటి అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు మాట్లాడేస్తాను, ఎందుకంటే అట్లాంటి ఏం పెట్టుకోవద్దు మనసులో, భగవంతుడు ఉన్నాడు అంతే. ఓకేనా ఫ్రెండ్స్, అది మాత్రం నేర్చుకోండి మీరు కూడా. కానీ నేను కూడా అట్లా చూసిన అనమాట, నాకు మస్తు చిత్రం అనిపించింది. అప్పటి నుంచి అనిపించింది అనమాట, ఎన్ని గొడవలు ఉన్నా సరే మంచిగా మాట్లాడుకోవాలి, కలిసిపోవాలి. ఏమో చెప్పలేము, వాళ్ళతోటే టైం రావచ్చు మనకి. గొడవ పడ్డ వాళ్ళే రేపటి రోజు మనకి హెల్ప్ వాళ్ళే చేయొచ్చు. మనకి మూలకున్న ముసలమ్మలతో కూడా మనకి అవసరం ఉంటుందంట. ఓకేనా ఫ్రెండ్స్, అందుకని అందరితో కలిసిపోవాలి. అది మాత్రం వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి అన్ని విషయాలన్నీ చెప్తుంటాను, నాకు ఏమేమి జరిగినాయి, ఇక్కడ ఏమైంది అనేది ప్రతి ఒక్క విషయం మీకు షేర్ చేసుకుంటాను మీతోటి. ఇక నాకైతే బెల్లం తురుముడు అయిపోయింది, ఇంకా కొంచెం తురిమితే సరిపోతుంది. మా వాళ్ళకి బాగా ఇష్టం బెల్లం అన్నం అంటారు, పరమన్నం అంటారు. మళ్ళీ ఇందులో పల్లీలు కూడా వేస్తే చాలా బాగుంటుంది. కొన్ని పల్లీలు కూడా ఉన్నాయి, అవి కూడా వేస్తారు. ఇప్పుడైతే అన్నం అవుతుంది. అది ఎట్లా చూస్తారు watching them. పడిపోకుండా ప్లాస్టిక్ ఉంటే కట్ చేసుకొని ఇట్లా దంచుతున్నా, ఎట్లా పడిపోతుంది. పన్నీర్ వేస్తాను. కొన్ని మిక్సీ పట్టబుద్ది కాదు, ఏది మంచిగా అవుతుంది మంచిగా.
బాయ్ చెప్దురా ఇక.